మరి ఈ రోజు అందరు మెచ్చిన వంటలో ఏ వంట చేయబోతున్నారు? సొరకాయ గోంగూర కర్రీ అండి. సో మరి సొరకాయ గోంగూర కర్రీ తయారు చేయడానికి కావాల్సిన చెప్తారా? చెప్తాను. సొరకాయ, గోంగూర, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, పసుపు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, కారం, ఆయిల్, కరివేపాకు, ఉల్లిపాయలు. స్వర్ణ గారు నాకు నేర్పిస్తారా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి? చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించాలండి. స్టవ్ ఆన్ చేయాలా? ఓకే ఓకే. బాణలు పెట్టాలండి. ఆయిల్ వేయాలండి. ఆయిల్ తాలింపు వేయించడానికి సరిపడా అండి. తాలింపు సరిపడా ఆయిల్. ఓకే, ఫస్ట్ తాలింపు వేసుకోవాలా? అవునండి. స్వర్ణ గారు వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా, రిలేటివ్సా, ఎవరు? అపార్ట్మెంట్ అండి మొత్తం. ఇదంతా మొత్తం అపార్ట్మెంట్స్ వాళ్ళేనా? ఫ్రెండ్స్ అండి, 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, సో మీరు ఇక్కడ అపార్ట్మెంట్ ఉంటారా సొప్పల్లో? అవునండి. ఓకే, సో అందరూ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అయితే. సో ఒకే అపార్ట్మెంట్ లో ఇంతమంది లేడీస్ అంటే ఇంకా ఎంజాయ్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందని ఊహించుకోగలను. ఓకే, జీలకర్ర వేయాలండి. ఓకే, తర్వాత ఆవాలు, తర్వాత సాయి మినపప్పు అండి. సాయి మినపప్పు. ఓకే, పచ్చిశనగపప్పు అండి. పచ్చిశనగపప్పు. అన్ని పోపు దినుసులా. ఓకే, వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేయాలి. బాగా వేగాల. వేగిన తర్వాత ఫస్ట్ బాగా వేగాలి. వేగినాయి కదండి, పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి. ఓకే, తర్వాత ఉల్లిపాయలండి. ఒక 2 పచ్చిమిర్చి చిలుకలు అని చెప్పచ్చా? చిలుకలు ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు. నెక్స్ట్ ఏం వేయాలి? కొన్ని ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు అంటే ఒక హాఫ్ కప్ ఉంటాయి. నెక్స్ట్ కరివేపాకు వేద్దామండి. కరివేపాకు. ఓకే, ఓకే. సో కరివేపాకు బాగానే వేగింది కదా? వేగిందండి. నెక్స్ట్ వేగిన తర్వాత పసుపు వేయాలి. పసుపు. ఓకే, వేగినాయి కదండి, సొరకాయ ముక్కలు వేద్దాం. ఓకే. సో ముందుగా కట్ చేసి వాటర్ లో పెట్టుకోవాలా? అంటే నల్లబడకుండా ఉంటాయండి, యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. నల్లబడకుండా ఉంటాయా? ఓకే ఓకే. ఎన్ని సొరకాయలు అండి ఇవి? సొరకాయలో సగం ముక్క అండి ఇది. సగం ముక్క. ఓకే. గోంగూర 2 కప్పులు అండి. సో 2 కప్పుల గోంగూరకి ఒక సొరకాయలో సగం సగం అండి. మూత పెడదామండి. కొద్దిసేపు మూత పెడితే పెట్టాలా? ముక్కలు మగ్గుతాయండి. ఓకే. ఎందులో బాగుంటుంది కర్రీ? రైస్ చపాతీ, రైస్. చపాతీలు కూడా తీసుకోవచ్చండి. ఓకే, అంటే గోంగూర వేస్తున్నాం కదా, మరి తినచ్చా? బానే ఉంటుందండి. గోంగూర వలన కొంచెం పుల్లగా ఉంటుందండి. ఓన్లీ కర్రీలా కాకుండా ఇట్లా కూడా అంటే చపాతీలు కలిసినట్లు గ్రేవీలా ఉంటుంది కాబట్టి మనం చపాతీలు కూడా వాడుకోవచ్చండి. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. ఏం బిజినెస్? మెడికల్. ఇది ఎవరు? సత్తుపల్లి అండి. ఓకే. స్వర్ణ గారు తీసి చూద్దామా? చూద్దామండి. కొంచెం వాటర్ కూడా వచ్చినాయి. వాటర్ కూడా వచ్చిందండి. ఇది కొంచెం మగ్గినాయి కదండి, గోంగూర వేద్దామండి. గోంగూర. సో మనం అరకాయ సొరకాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు గోంగూర అండి. ఇది పుల్ల గోంగూరేనా లేకపోతే మామూలు గోంగూర? పుల్ల గోంగూర అండి. పుల్ల గోంగూర. ఓకే. 2 రకాలు ఉంటాయి కదా గోంగూరలో? అవునండి. తెల్ల గోంగూర, పుల్ల గోంగూర. తిప్పి వేద్దామండి. కొంచెం తిప్పిన తర్వాత సాల్ట్ వేద్దాం. తగినంత సాల్ట్ వేయాలండి. ఓకే. మూత పెడదామండి. మళ్ళీ మూత పెడితే మగ్గుద్దండి. మనకి గోంగూర కర్రీలో తెలుస్తూ ఉంటుందా లేకపోతే బాగా స్మాష్ అయిపోతుందా? కొంచెం స్మాష్ అయిపోద్దండి. తెలియదండి. అంటే కలర్ బట్టి మనం గోంగూర వేస్తాం అనుకోవటమే కానీ ఆకులా ఉండదు. ఓకే. తీసి చూద్దామా ఇది? చూద్దామండి. కొంచెం కారం వేయాలండి. కారం అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తామండి. గ్రీన్ కలర్ లో కనిపిస్తుందని పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాం. సో కారం మాత్రం లైట్ గా వేస్తాం. కొంచెం ఒక 2 మినిట్స్ చూద్దామా స్వర్ణ గారు? చూద్దామండి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఆపేద్దాం. తీసేద్దామా మేడం? సొరకాయ గోంగూర కర్రీ రెడీ. సో చూసారు కదండి, ఇవాళ మన అందరు మెచ్చిన వంట స్వర్ణ గారు చాలా చక్కగా చేసి చూపించారు, సొరకాయ గోంగూర కర్రీ. మరి సొరకాయ గోంగూర కర్రీని మీరు కూడా తయారు చేసుకోవాలంటే దీన్ని తయారు చేయడానికి ఏ పదార్థాలు కావాలో, తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూసాం. సొరకాయ గోంగూర కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, గోంగూర, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, పసుపు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కారం, ఆయిల్. సొరకాయ గోంగూర కర్రీ తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని తగినంత నూనె వేసి అది కాగాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా సాయమినపప్పు, కొంచెం పచ్చనగపప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన దానిలో 2 పచ్చిమిర్చి ముక్కలు, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి కొంచెంసేపు వేయించుకోవాలి. ఇలా వేగిన దానిలో కొంచెం పసుపు, సగం సొరకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత 2 కప్పులు గోంగూర వేసి బాగా కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనించిన తర్వాత కొంచెం కారం వేసి బాగా కలిపి మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన కర్రీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన సొరకాయ గోంగూర కర్రీ తయారు. For all Telugu and Andhra recipe videos, please visit ruchulu.com.